నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిన్న శుక్రవారం ఏప్రిల్ 18న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నిన్న గుడ్ ఫ్రైడే హాలిడే ఉండడం వల్ల సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. తెలంగాణలో కొద్దిగా తక్కువ వచ్చాయి, కేవలం 1.5 కోటి గ్రాస్ వచ్చింది తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. ఇక తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి 50 లక్షల గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి బాగా వచ్చాయి, 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వచ్చేసి 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే 21 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు థియేటర్లలో. అందులో 2.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 18.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 18.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 36 నుంచి 37 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, 2వ రోజు. నిన్న సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు. ఈరోజు కూడా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేశారు. సో ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. సో ఈ శనివారం, ఆదివారం కలెక్షన్స్ పెరగాలి. సినిమా హిట్ అవ్వాలంటే టార్గెట్ చాలా ఎక్కువగా ఉంది. పోటీలో వదిల 2 సినిమా కూడా ఉంది. బట్ ఈ సినిమాకు నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ రివ్యూస్ అయితే మిక్స్డ్గా వచ్చాయి. నేను రేపు చూస్తాను. అది మన నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయిన మొదటి రోజు 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. అందులో 2.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 18.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 18.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 37 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే, చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.